ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలవాలి అన్న పిచ్చి కోరికతో పిచ్చి పరాకాష్ఠకు చేర్చింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై వైసీపీ నాయకులపై ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గ్లోబల్స్ ప్రచారంను ఇన్స్పిరేషన్గా తీసుకున్న చంద్రబాబు ఆ మాదిరిని మించి మరీ చంద్రబాబు ఏపీలో పూర్తిగా దుష్ప్రచారాలు చేస్తుండడం, తాజాగా ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేస్తూ సిఐడిని రంగంలోకి దింపడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రావడమే సిఐడి ఏకంగా A1గా చంద్రబాబు, A2గా నారా లోకేష్ను చేర్చడం, కేసు ఫైల్ అవ్వడం కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు విచారణకు సైతం ముందుకు అడుగులు కూడా వేస్తుంది అనడంలో సందేహమే లేదు. తాజాగా ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూటమికి మద్దతుగా ఓ సభలో ఈరోజు పాల్గొన్నారు. ధర్మవరం సభలో అమిత్ షా, చంద్రబాబు ఒకే వేదికను పంచుకొని మాట్లాడడం జరిగింది. ఇక్కడ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న దుష్ప్రచారాల గురించి కానీ నోరు విప్పని అమిత్ షా ప్రభుత్వంపై మాత్రం ఈసారి కాస్త నోరు విప్పే ప్రయత్నం చేశారు. అదేంటేంది, ఎన్నడూ జగన్ నువ్వు ఒక్క మాట అనంది మోదీ గారు, ఈరోజు అమిత్ షా ఏంటి ఈ మాదిరి అంటున్నాడంటేనే అర్థమవుతుంది చంద్రబాబు స్క్రిప్ట్ ఏ రేంజ్లో పనిచేస్తుందనేది. చంద్రబాబు కోసం వీళ్ళంతా జాకీలు పెట్టి ఏ రకంగా లేపుతున్నారు అనేది కూడా స్పష్టంగా అమిత్ షా నోటి నుంచి ఈరోజు బయటపడిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. నేరుగా జగన్ను ఏమీ అనలేని అమిత్ షా చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకొని అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, పోలవరంను పూర్తిగా ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని గతంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆరోపించినది మనకు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం పోలవరం అభివృద్ధి మాత్రం చంద్రబాబుతోనే జరిగిందట. ఆనాడేమో పోలవరం ఏటీఎం మాదిరిగా వాడుకున్నది చంద్రబాబు అన్నది వీళ్ళే. ఈనాడు ఎన్నికల కోసం కూటమిగా జతకట్టాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు పూర్తిగా ఈ రెండు కోణాలు చూస్తూనే ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు ఎంతో పెద్ద అవినీతి పరుడని, దేశంలోనే రాజకీయ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడని, రాజకీయంలో పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడని గతంలో మోదీ, అమిత్ షా ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు ఏపీకి చంద్రబాబే దిక్కట. ఏపీని నడిపించాలంటే చంద్రబాబే కావాలట. ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం లేదట, మంచి పోట్లే పొడుస్తాడట. ఈ మాదిరిగా అమిత్ షా గారి ధర్మవరం వేదికగా సభా ప్రాంగణం నుంచి మాటలు జారాడు. ఇక అమిత్ షా వాళ్ళు తెచ్చిన ఒక స్కీము గురించి చంద్రబాబు ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తున్న సంగతి బహుశా ఆయన చెవులో పడిందో లేదో కానీ ప్రజానికం మాత్రం ఆలోచిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చింది కేంద్ర ప్రభుత్వమే. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో చివరి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఓకే చెప్పింది కానీ అమలైతే ఇంకా కాలేదు. దానికి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గైడ్లైన్స్ ఇంకా పూర్తిగా కూడా దిశానిర్దేశం కాలేదు. కానీ గ్లోబల్స్ ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను మాత్రం కరెక్ట్ కాదని మాత్రం అమిత్ షా చెప్పడం లేదు. అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఏ దానికి ప్రస్తుతం ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు చేసేది ఏదైనా కరెక్టే, కానీ మా వరకు మాత్రం చంద్రబాబు రాకూడదు అన్న చందంగా ఆయన స్పీచ్ కొనసాగింది. చంద్రబాబు, అమిత్ షా ఇద్దరు దొంగలు అన్నట్టుగా క్లియర్గా ప్రజానికం అంతా గుర్తిస్తూనే ఉన్నారు. మొదటి నుంచి కేంద్ర పెద్దలు అన్న, దేశ ప్రధాని మోదీ అన్న ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోరు. బీజేపీ పార్టీకి 1% ఓటు బ్యాంకు కూడా కరెక్ట్గా లేని వ్యవస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి అలాంటి పార్టీకి ప్రజలు ఎందుకు మద్దతు ఇస్తారు? ప్రజలు ఎందుకు వాళ్ళ వైపున చూస్తారు? ముస్లింలకు 4% రిజర్వేషన్ల ప్రక్రియను నేను తీసుకొస్తాను, నేను చేస్తానని గుండె ధైర్యంతో చెప్పిన వ్యక్తి జగన్ ఒకవైపున ఉంటే, కానీ ఈరోజు వచ్చిన అమిత్ షా మాత్రం దాని మీద నోరు విప్పలేదు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాలు ఇంకా చేయంటున్నాడు. తద్వారా ఏంటంటే అల్టిమేట్గా కూటమి గెలవాలట, చంద్రబాబును సీఎంగా చేయాలట. ఇది అమిత్ షా గారు చెబుతున్న తప్పుడు మాటలు, ఊహించని చిత్ర విచిత్రాలు. ఇవే ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇంత దారుణంగా మోసాలు చేస్తూ పైనుంచి ఢిల్లీ పెద్దలు సైతం అదే మాదిరిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును సీఎం చేయాలంటున్న నీకు అనేక ప్రశ్నలు విసురుతున్నాం అంటున్నారు ఏపీ ప్రజానికం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకొని ఎన్డీఏలో పొత్తులో భాగంగా ముగ్గురు జతకట్టి ఒక వ్యక్తి మీద నిలబడుతున్నారు. సరే, నిలబడ్డప్పుడు ప్రజలకు ఒక మేనిఫెస్టో ఇస్తున్నప్పుడు ఆ మేనిఫెస్టో మా బాధ్యత అని చెప్పుకోలేని స్థాయిలో మీ కేంద్ర పెద్దలు ఉన్నప్పుడు మీ ముఖం చూసి చంద్రబాబు ఎందుకు ఓటేయాలి అంటున్నారు ప్రజలు. కనీసం పలానా మేనిఫెస్టో పెట్టామని కానీ, పలానా మేనిఫెస్టోలో ఉన్నది హామీలు అమలు చేసే ప్రయత్నమైనా చేస్తాము అని కానీ కూడా చెప్పలేని స్థాయిలో పద్ధతిలో నిలబడ్డ అమిత్ షా ఈరోజు జగన్ మంచి చేస్తున్న వ్యక్తిపై బురద జల్లుతున్నాడు. మంచి చేస్తున్న వ్యక్తి 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా అమౌంట్
నేరుగా అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేస్తున్న ప్రభుత్వంపై అవినీతి జరిగిందంటున్నాడు. ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలి. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి అవినీతి జరిగినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. మరి ఈ మేరకు గడిచిన 5 ఏళ్ల నుంచి అవినీతి జరుగుతూ చూస్తూ ఊరుకున్నావా? అంటే అవినీతి జరిగినా మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? చంద్రబాబు నాయుడు అవినీతి జరిగిందని ఆనాడు చంద్రబాబును అన్నారు. మరి చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అయితే, మరి ఆనాడు చంద్రబాబు నాయుడు దొంగ అని మీరే తిరితే, మరి ఈరోజు ఆయన పక్కన పెట్టుకుని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అంటే రాజకీయం కోసం ఏదైనా ఎటైనా తిప్పుకుంటాం, ప్రజలు మాత్రం అమాయకులుగా మేము చెప్పింది వినాలి నమ్మాలి అంటే మాత్రం ఇక్కడ కుదురుతుందా? ఆలోచించండి ప్రజలారా. ఏదేమైనా ఓటు అనేది చాలా విలువైనది. కేవలం మన ఇంటికి మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొని ముందుకు అడుగులు వేయండి. మీ ఇంటికి మంచి జరిగింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు ఉండండి. మీ ఇంటికి మంచి జరగలేదు ఆ ప్రభుత్వంతో అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఓటు ఎటు వేసినా సంతోషమే. అంతే తప్ప ఈ పిల్లి ముగ్గలు పిచ్చి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఉండకండి, చూడకండి.